సిస్టమ్ ఎవరి కోసం పనిచేస్తుంది? సామాన్యులకు బాసటగా నిలుస్తుందా? లేదంటే ఓ రాజకీయ నాయకులకో, ప్రముఖ వ్యాపారవేత్తలకో, ఓ సినీ దిగ్గజాలకో వత్తాసు పలుకుతుందా అనేటటువంటి ప్రశ్నలు ప్రస్తుతం తలెత్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు, ప్రముఖ వ్యాపారవేత్త తీసుకున్నటువంటి రుణం ఎగ్గొట్టినటువంటి నేపథ్యంలో బ్యాంకర్లు లబోదిబోమంటూ ఎట్టకేలకైతే ఎన్సీఎల్టీని ఆశ్రయించినటువంటి ఈ పరిణామ క్రమంలో ఎట్టకేలకైతే ఆ ప్రముఖ రాజకీయ నాయకుని భాగవతం లీలలు పూర్తిస్థాయిలో బహిర్గతమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశమంతా కూడా ఆ పేరంటే తెలియని వారు ఉండరు, చూడని వారు ఉండరు అనేటటువంటి విషయాన్ని మనం చెప్పుకోవాలి. అతను ఎవరో కాదు, టి సుబ్బరామిరెడ్డి. పరిచయం అక్కర్లేనటువంటి పేరు. జాతీయ బ్యాంకుల వద్ద తన గాయత్రి ప్రాజెక్ట్ లిమిటెడ్ ఉన్నటువంటి కంపెనీ పేరిట 8,100 కోట్ల రూపాయల రుణం పొందినటువంటి సుబ్బరామిరెడ్డి ఎట్టకెలగైతే ఆ బ్యాంకులనే నట్టేయడం ముంచే ప్రయత్నం చేస్తున్నారంటూ వస్తున్నటువంటి వార్తలు దేశవ్యాప్తంగా పెను సంచలనాన్ని కలిగిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. గాయత్రి ప్రాజెక్ట్ లిమిటెడ్ పేరిన గతంలో టి సుబ్బరామిరెడ్డి నిర్వహిస్తున్నటువంటి తన కంపెనీకి సంబంధించి 8,100 కోట్ల రూపాయల మేర రుణం పొందడంతో పాటు ఎట్టకెలైతే తిరిగి చెల్లించలేని ఈ పరిస్థితికి చేరుకున్నటువంటి ఈ పరిణామ క్రమంలో తనకున్నటువంటి కంపెనీ నష్టాల్లో కూరుకుపోయిందని, దివాలా అంచున పయనిస్తుందని, తాను తీసుకున్నటువంటి రుణం ఎట్టకెలకు నేను తిరిగి కట్టలేని, అదే సందర్భంలో చెల్లించలేదంటూ కూడా తన వాదనలు ఎట్టకెలకైతే ఆ జాతీయ బ్యాంకుల ముందు పెట్టినటువంటి పరిణామ క్రమంలో తనకు రుణం ఇచ్చినటువంటి ఆ బ్యాంకులు కాస్త లబోదీబం అంటూనే ఎట్టకెలకైతే గతంలో దాదాపు 3 ఏళ్ల క్రితమే ఎన్సీఎల్టీని ఆశ్రయించినట్లుగా తెలిసింది. నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యునల్ ఎట్టకెలకైతే విచారణ సుదీర్ఘ విరామం అనంతరం విచారణ మాత్రం తుది దశకు చేరుకున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఓటీఎస్ అనేటటువంటి ఒక పదం సభ్య సమాజంలో చక్కర్లు పెడుతున్నటువంటి పరిణామ క్రమంలో పలువురు ప్రశ్నల వర్షమైతే కురిపిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. తన కంపెనీ పేరిట ప్రజల సొమ్ము అప్పానంగా తీసుకున్నటువంటి సుబ్బరామిరెడ్డి ఎందుకు తిరిగి చెల్లించలేకపోయారు? నిజంగా తనకున్నటువంటి ఆ కంపెనీ కాస్త దివాలాలో మునిగిపోయిందా? నష్టాల్లో కూరుకుపోయిందా? ఒకవేళ నష్టాల్లో కూరుకుపోయినప్పటికీ కూడా సెక్యూరిటీ కింద పెట్టుకున్నటువంటి తన సొమ్మునంతా కూడా రికవర్ చేసే అధికారం అథారిటీ బ్యాంకర్స్కి ఉంటుంది కాబట్టి మరి బ్యాంకులు ఎందుకు మాఫీ చేయాల్సి వచ్చింది అనేటటువంటి ప్రశ్నలు ప్రస్తుతం లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నారు. 8,100 కోట్ల రూపాయలకు గాను ప్రస్తుతం 5,700 కోట్ల రూపాయలు బ్యాంకర్లు మాఫీ చేయబోతున్నాయంటూ వస్తున్నటువంటి వార్తలు ప్రస్తుతం దేశంలో సంచలనాన్ని కలిగిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. విజయ్ మాల్యా తరహాలో మరో మాల్యా పుట్టుకొచ్చారంటూ కూడా మరికొంతమంది ప్రశ్నల వర్షమైతే కురిపించడంతో పాటు పలు విమర్శలు సంధించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పచ్చు. ఓటీఎస్ సెటిల్మెంట్ కింద, అంటే వన్ టైం సెటిల్మెంట్ కింద సుబ్బరామిరెడ్డి తరపునటువంటి వాదనలు మాత్రం ఎట్టకెలకైతే ఎన్సీఎల్టీ ముందు పెట్టినట్లుగా తెలిసింది. తనకున్నటువంటి ఈ పరిస్థితులలో తన కంపెనీ తరపున 8,100 కోట్ల రూపాయలు తీసుకున్నటువంటి ఈ పరిణామ క్రమంలో అంతగా చెల్లించుకోలేకనే ప్రస్తుతం ఒకవేళ ఛాయిస్ ఇస్తే కనుక ఓటీఎస్ కింద, అంటే వన్ టైం సెటిల్మెంట్ కింద 8,100 కోట్ల రూపాయలకు గాను ప్రస్తుతం 2,400 కోట్ల రూపాయలను తాను సింగిల్ పేమెంట్లో తిరిగి చెల్లిస్తానంటూ కూడా తన వాదనలు ఎన్సీఎల్టీ ముందు పెట్టినట్టుగా తెలిసింది. ఈ క్రమంలో బ్యాంకర్లు కూడా ఒక నిర్ణయానికి వచ్చినటువంటి నేపథ్యంలో ఎన్సీఎల్టీ ముందు హాజరైనటువంటి ఈ ఇరువాదనలు విన్నటువంటి ఎన్సీఎల్టీ ఎట్టకేలకైతే తన విచారణలో భాగంగా కొలిక్కి వచ్చిందని చెప్పాలి. బ్యాంకర్లు కూడా ఇందుకు సముఖంగా వివరించడంతో పాటు సుబ్బరామిరెడ్డి తరపునటువంటి వాదనలు కూడా గెలిచినటువంటి ఈ పరిణామ క్రమంలో సిస్టమ్ ఎటు పోతుంది, సిస్టమ్ ఎవరి కోసం పనిచేస్తుంది, పారిశ్రామికవేత్తలకు, దగుల్బాజీలకు, మరోవైపు డిఫాల్టర్లకు వత్తాసు పలుకుతున్నటువంటి ప్రశ్నలు పలువురు సంధించే ప్రయత్నం చేస్తున్నారు. బ్యాంకుల జాతీయకరణం అంటే సామాన్యుడికి బ్యాంకర్లంతా అందుబాటులోకి రావాలి, బ్యాంకర్లంతా సామాన్యులకు బాసటగా నిలవాలనేటటువంటి ఒక ఉద్దేశంతో గత ప్రభుత్వాలు బ్యాంకులను జాతీయకరణం చేసినటువంటి పరిణామ క్రమంలో కేవలం సిస్టమ్ మాత్రం, మరీ ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ తీవ్ర స్థాయిలో పెను ప్రభావం చూపడంతో పాటు ఆర్థిక భారంతో దేశమంతా నలిగిపోయే ప్రమాదం ఉన్నప్పటికీ కూడా ఆ క్రమంలో ఒక్కసారిగా గత ప్రభుత్వం మాత్రం బ్యాంకులను జాతీయకరణం చేసినటువంటి ఈ పరిణామ క్రమంలో జాతీయకరణం చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో బ్యాంకులు మాత్రం కొందరికే వత్తాసు పలుకుతుంది, సిస్టమ్ అంతా ఫెయిల్యూర్ అవుతుంది. బడా బాబులకు, రాజకీయ నేతలకు మాత్రమే అండదండలు అందిస్తున్నటువంటి విభిన్న వాదనలు ప్రస్తుతం తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. తాను తీసుకున్నటువంటి 8,100 కోట్ల రూపాయలకు గాను కేవలం 5,700 కోట్ల రూపాయలను బ్యాంకులు మాఫీ చేసినటువంటి ఈ పరిణామ క్రమంలో ఒక్కసారిగా ఈ వార్త బయటకు పొక్కినటువంటి ఈ పరిణామ క్రమంలో కేవలం 2,400 కోట్ల రూపాయలను తిరిగి చెల్లిస్తామంటూ సుబ్బరామిరెడ్డి తరపునటువంటి వాదనలు
ఎట్టకేలకైతే బ్యాంకులకు కొంత ఊతం ఇచ్చినప్పటికీ కూడా మరి మిగతా 5,700 కోట్ల రూపాయలు ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము కాదా? ప్రజలకు ఇది పెను భారం కాదా అనేటటువంటి ప్రశ్నలు మరికొంతమంది సంధించే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న సన్నకారు రైతుతో పాటు సామాన్యులు, నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులైనా సరే గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలుకుంటే పట్టణ ప్రాంతాల వరకు ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ₹1,00,000 రుణం కావాలంటే 1,15,00,000 రీజన్స్ చెప్పి చెప్పులు అరిగేలా తింపించుకున్నటువంటి ఆ సదరు బ్యాంకర్లు కాస్త ఎట్టకేలకైతే రుణం ఇవ్వలేమని చేతులు ఎత్తేసినటువంటి ఘటనలు మనం చూసాం. మరోవైపు ఒకవేళ రుణం ఇస్తే కనుక సామాన్యులకు, చిన్న సన్నకారు రైతులకు, దేశ రైతాంగానికో మరికొంతమంది నిరుపేద కుటుంబాలకు ఒకవేళ బ్యాంకుల్లో రుణం ఇస్తే కనుక సెక్యూరిటీ కింద దాదాపు 70 to 80% సేఫ్ సెక్యూరిటీ మెయింటైన్ చేసుకుంటేనే రుణం ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి గాయత్రి ప్రాజెక్టు లిమిటెడ్కు సంబంధించి సుబ్బరామరెడ్డి మేనేజ్మెంట్లో నడుస్తున్నటువంటి ఆ కంపెనీకి ఈ జాతీయ బ్యాంకులు ఎలా నమ్మాయి, ఎలా రుణం ఇచ్చాయి? ఒకవేళ రుణం ఇచ్చినప్పటికీ కూడా బ్యాంకర్లకు తిరిగి వసూలు చేసుకునే అధికారం, అథారిటీ బ్యాంకర్లకు ఉంటుంది. కాబట్టి మరి బ్యాంకర్లు ఎందుకు ఆ దిశగా మొగ్గు చూపడం లేదు, ఎందుకు అటువైపు అడుగులు వేయలేదనేటటువంటి ఒక ప్రశ్న మాత్రం పలువురిని వేధిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. బ్యాంకు అధికారాలు పూర్తి స్థాయిలో ఎందుకు ఇక్కడ దుర్వినియోగం అవుతున్నాయి? రుణం ఇచ్చినటువంటి రుణదాత తన రుణాన్ని తిరిగి పొందేటటువంటి క్రమంలో ఒకవేళ రుణ గ్రహీత కనుక తన రుణాన్ని తిరిగి చెల్లించలేకపోతే రుణదాతకు సర్వ హక్కులు ఉంటాయి. కాబట్టి మరి బ్యాంకర్లు ఎందుకు అతని ఆస్తిని జప్తు చేయలేకపోతుంది, ఎందుకు ఆయన్ని వదిలేసే ప్రయత్నం చేస్తుంది? ఎన్సీఎల్టీని ఆశ్రయించినటువంటి బ్యాంకర్లు పూర్తి సరిగ్గా వాదోపవాదాల నడుమ తాను తుది తీర్పు బెంచ్ అక్కడ జరిగినటువంటి ఆ విచారణ ముగింపు దశకు చేరుకోవడంతో పాటు కొలిక్కి వచ్చినటువంటి పరిణామకరంలో ఒక్కసారిగా ఈ వార్త బయటకు వచ్చినటువంటి ఈ పరిణామకరంలో ఎక్కడ చూసినా కూడా ఇదే చర్చ. దీనిపైనే సర్వత్రా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. 8,100 కోట్ల రూపాయలు తీసుకున్నటువంటి రుణానికి గాను తాను 5,700 కోట్ల రూపాయలు ఎగనామం పెట్టడంతో పాటు వన్ టైం సెటిల్మెంట్ కింద పూర్తి స్థాయిలో 2,400 కోట్ల రూపాయలను ఓటీఎస్ కింద చెల్లిస్తామని కూడా తన తరపున వినిపించినటువంటి సుబ్బరామరెడ్డి తన వాదనను ఇక్కడ ఎన్సీఎల్టీ కావచ్చు మరి బ్యాంకర్లు కూడా కొంత సముఖంగానే స్పందించాయనేటటువంటి వాదన మాత్రం ప్రస్తుతం తెర మీదకి వస్తున్నటువంటి ఈ పరిణామ క్రమంలో బ్యాంకర్ల దగ్గర ఉన్నటువంటి ఆ సొమ్మంతా ఎవరిది? సుబ్బరామరెడ్డికి అప్పటిటువంటి సొమ్మంతా ప్రజల సొమ్ము కాదా? ప్రజాధనం దుర్వినియోగమైనటువంటి పరిస్థితి లేదా అంటూ మరికొంతమంది అయితే ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అమరులకు ఒకలా పనిచేయడం, బడాబాబులకు, వ్యాపారవేత్తలకు మరోలా పనిచేయడం, మరోవైపు రాజకీయ నాయకులు సైతం తమ పంచకు చేరినటువంటి సిస్టమ్ కాస్త వారి చేతుల్లో కీలుబొమ్మ అయిందని ఘటన మనకు చెప్పకనే చెప్తుంది. సిస్టమ్ ఇలా ఉంటే ఒకవేళ సిస్టమే కనుక రాజకీయ నాయకులకు, బడా వ్యాపారవేత్తలకు, బడా బాబులకు, బ్యాంకు డిఫాల్టర్లకు కనుక వత్తాసు పలికి వారి పంచన చేరితే కనుక ఇలాంటి పరిణామాలు వస్తాయని ఈ ఘటన మనకు చెప్పకనే చెప్తుంది. బ్యాంకుల జాతీయకరణలో భాగంగా బ్యాంకులు సామాన్యుడికి అందుబాటులోకి రావాలి, సామాన్యులకు భాషగా నిలవాలి, సామాన్యుల బాగోగులు పట్టించుకునే విధంగా బ్యాంకర్లు పనిచేయాలంటూ కూడా గతంలో ఒక చట్టం చేయడంతో పాటు దానికి ఒక కార్యరూపం దాల్చినటువంటి ఈ పరిణామక్రమంలో అందుకు విరుద్ధంగా కొన్ని ఘటనలు బహిర్గతం అవుతున్నటువంటి ఈ పరిణామక్రమంలో సిస్టమ్ మాత్రం ఎటు వెళ్తుంది, ఏ వైపు దారితీస్తుంది, ఎవరికి వత్తాసు పలుకుతుంది? సామాన్యునికి అందరిని దాక్షలా మారిపోయినటువంటి సిస్టమ్ మాత్రం బడాబాబులకు, రాజకీయ నేతల పంచకు చేరినటువంటి ఈ పరిణామక్రమంలో పూర్తి స్థాయిలో ఈ ఘటన మాత్రం ఒక సమాజానికి మాత్రం ఒక మెసేజ్ అయితే పాస్ చేస్తుంది. సిస్టంలో ఉన్నటువంటి లోటుపాట్లు సామాన్యుడికి ఇబ్బంది పెట్టడంతో పాటు బడాబాబులకు, డిఫాల్టర్లకు, మరోవైపు రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతుందని ఈ ఘటన మనకు చెప్పగానే చెప్తుంది.